నమస్కారము. మా వారణాసి యాత్రలో 9వ రోజు భాగంగా మధుర అంటే కృష్ణుడి జన్మస్థానాన్ని చూశాము. ఉత్తరప్రదేశ్లో ఉంది. హరిద్వార్లో రాత్రి 10 గంటలకు ట్రైన్ ఎక్కి డైరెక్ట్గా మధుర రావడం జరిగింది. మధురలో 6:30 ఎర్లీ మార్నింగ్ దిగాము. మధుర కృష్ణ జన్మస్థానము. ఇక్కడే గోకులము కూడా ఉంది, అంటే కృష్ణుడు పెరిగిన ప్రాంతము. అలానే బృందావనము కూడా ఇక్కడే అందుబాటులో ఉంది. 3 చూద్దాము. రైల్వే స్టేషన్ నుంచి ఆటోలో నేరుగా గోకులం వచ్చాము. గోకులము అంటే కృష్ణుడి యొక్క తండ్రి వసుదేవుడు కృష్ణుడు పుట్టిన వెంటనే బుట్టలో పెట్టుకొని యమునా నదిని దాటించి యశోద పక్కన పడుకోబెట్టిన ప్రాంతము. ఇదే గోకులము. గోకులమంతా కూడా కృష్ణనామ సంకీర్తనలతో మారుమోగుతున్నది. ఇక్కడ ప్రతి ఒక్కరూ రాధే రాధే అంటూ ఎదుట వాళ్ళని పలకరించడం నాకు చాలా స్ఫూర్తినిచ్చింది. వీధులు ఇరుకుగా ఉన్నప్పటికీ కూడా భక్తుల యొక్క సమూహం చూడండి, భయం చేసుకుంటూ అలా ముందుకు వెళ్తున్నారు. అంటే కృష్ణుడు పెరిగినటువంటి యశోదామాత ఇల్లు. అంటే ఈ ప్రాంతంలో బాలకృష్ణుడిగా కృష్ణుడు చేసిన లీలలన్నీ కూడా ఇక్కడే జరిగినట్టుగా చెప్పబడుతున్నాయి. ఈ మందిరం అంతా కూడా కృష్ణుడి యొక్క లీలతో బొమ్మలుగా చిత్రీకరించబడి ఉన్నాయి. కృష్ణుడు పుట్టిందేమో కంసుడి ఇల్లు మధురలో ఉంది. అక్కడి నుంచి యమునా నదిని దాటించి యశోదకు అప్పగించిన ప్రాంతం ఇది గోకులం. తర్వాత ఈ కృష్ణుడి యొక్క అల్లరి పనులను తట్టుకోలేక తల్లిదండ్రులు వాళ్ళ స్థలాన్ని బృందావనానికి మారుస్తారు. అక్కడే గోవర్ధనగిరి పర్వతాన్ని ఎక్కినటువంటి ప్రాంతం అన్నమాట. శ్రీకృష్ణుడి బాల్య స్నేహితురాలు రాధ. రాధ యొక్క స్నేహితురాలు చంద్రావళి యొక్క ఆలయము. ఇదిగోండి చంద్రావళి. ఆమె ఆలయం కూడా చాలా గౌరవించబడుతున్నది. కృష్ణుడి చేష్టల్ని లీలలు అంటారు. ఈ లీలల్ని అర్థం చేసుకోవడానికి మనకు సంస్కారం కావాలి. కాబట్టి ఈ రాధా మాధవుల యొక్క సంబంధము మన సంస్కారాన్ని మేరకు మనకు అర్థమవుతుంది. భక్తికి స్నేహానికి ఆడ మగ భేదాలు ఉండవు. ఇక్కడి నుంచి బృందావన్ 35 కిలోమీటర్లు ఉంటుంది. కృష్ణ జన్మస్థానం అంటే కంసుడి ఇల్లు 10 కిలోమీటర్ల దూరం ఉంటుంది. కృష్ణుడు దేవకి వసుదేవులకు జన్మించాడు. దేవకీదేవి కంసుడి యొక్క చెల్లెలు. ఈ దేవకి యొక్క సంతానం వలన కంసుడికి ప్రాణగండం ఉందని తెలిసినటువంటి కంసుడు ఆమెకు పుట్టిన బిడ్డల్ని చంపేసే క్రమంలో ఈ బిడ్డని కూడా చంపేస్తాడనేటువంటి భయంతో తండ్రి వసుదేవుడు బిడ్డని పుట్టిన వెంటనే తల్లికి కూడా తెలియకుండా వసుదేవుడు బిడ్డని ఇలా గంపలో తీసుకొని విష్ణుమూర్తి యొక్క మాయ వలన అందరూ నిద్రపోతుంటారు. ఆ సందర్భంలో యమునా నదిని దాటి తీసుకొస్తాడు. ఈ యమునా నది చాలా ప్రమాదంగా ప్రవహిస్తున్నప్పటికీ విష్ణుమాయ ద్వారా మార్గం చేయబడుతుంది. తీసుకొచ్చేసి ఆ కృష్ణుడి చిన్న బిడ్డగా ఉండేటువంటి కృష్ణుడిని అప్పుడే ఆడబిడ్డకు జన్మనిచ్చిన యశోద పక్కన పడుకోబెడతాడు. యశోదకు ఆడబిడ్డగా పుట్టింది యోగమాయ. ఆమెను తీసుకొచ్చేసి తన భార్య అయినటువంటి దేవకి పక్కన పడుకోబెట్టుతాడు. తెల్లవారిన తర్వాత కంసుడు పుట్టిన ఆడబిడ్డని చంపడానికి ప్రయత్నిస్తాడు. ఈ విధంగా చిన్ని కృష్ణుడు మధుర నుంచి గోకులానికి చేరుతాడు. గోకులంలో యశోద దగ్గర పెరుగుతుంటాడు. దీనికి సంబంధించిన జన్మ వృత్తాంతం అంతా కూడా ఇలా బొమ్మల రూపంలో గోడల మీద ఉన్నాయి. శ్రీకృష్ణుని దర్శనానికి వచ్చినటువంటి శివుడు 3 రోజులు ఇలా కాపు కాసి లేదా వెయిట్ చేసి కృష్ణుని యొక్క దర్శనం పొందుతాడు. దానికి సంబంధించినటువంటి శివుడు వేచి ఉన్న గది. కృష్ణుడు బాలుడుగా పెరిగింది యశోద వద్దనే. కాబట్టి బాలకృష్ణుడు యశోదతో ముడిపడి ఉన్నాడు.
చూడండి, యశోద కృష్ణుని ఎత్తుకున్నటువంటి చిత్రపటం ఉంది. విష్ణుమూర్తికి సంబంధించినటువంటి చార్ధామ్ అంటే 4 ధామాల గురించి చెప్తున్నారు. 1 పూరి జగన్నాథ్, 2 ద్వారకా, 3 కేదార్నాథ్ బద్రీనాథ్, 4 రామేశ్వరం అని చెప్తున్నారు. సంబంధిత సమాచారం అదిగోండి గోడ మీద ఉంది. కృష్ణుడు గోకులంలో పెరుగుతున్నాడు అన్న వార్త తెలుసుకున్నటువంటి కంసుడు పూతన అనే రాక్షసిని తన స్తన్యం ద్వారా చంపమని పురమాయించి పంపగా కృష్ణుడు ఇది గమనించి పూతననే హతమార్చగా ఆమె రాక్షస దేహంతో పడి ఉన్నది కనబడుతుంది. కృష్ణుడు తన పెంపుడు తల్లి యశోదామాతతో ఉన్న చిత్రపటము గోడ మీద చూడండి ఎంత అందంగా చిత్రీకరించబడిందో. ఇలా కృష్ణుడి జీవితానికి సంబంధించినటువంటి అనేక చిత్రపటాలు ఇక్కడ గోడ మీద చిత్రీకరించబడి ఉన్నాయి. కృష్ణుడు తన బాల్యంలో చేసిన చిలిపి పనులన్నీ ఇక్కడ చిత్రాలుగా గోడల మీద చిత్రీకరించి ఉన్నారు. చూడటానికి చాలా అందంగా ఉన్నాయి. అంతేకాకుండా సమాచారం అంటే కృష్ణుడి యొక్క బాల్యం ఎలా గడిచింది ఈ బొమ్మల్ని చూడటం ద్వారానే తెలుసుకోవచ్చు మనం. చూడండి గోడల మీద ఎలా ఉన్నాయి. ఇదే యమునా నది. ఈ యమునా నదిని దాటే వసుదేవుడు ఆ రోజు కృష్ణుని తీసుకొచ్చి యశోద పక్కన పడుకోబెట్టాడు. ఇప్పుడు ఇక్కడి నుంచి నెక్స్ట్ మనము మధుర వెళ్తున్నామంటే తన జన్మస్థానం, కృష్ణుడి యొక్క జన్మస్థానం మధుర, కంసుడి ఇల్లు అన్నమాట. అక్కడికి వెళ్తున్నాము. తర్వాత చూడండి ఇదే మధురకు వెళ్తున్నప్పుడు యమునా నది మీద ఉన్న బ్రిడ్జి. ఇది దాదాపు 1 కిలోమీటర్ పొడవు ఉంది. ఆ రోజు కృష్ణుడిని వసుదేవుడు తీసుకొచ్చేటప్పుడు ఈ నది తీవ్రంగా ప్రవహిస్తున్నప్పటికీ తీసుకురాగలిగాడు. దానికి కృష్ణమాయే కారణం. అంటే నీరు తన దాకా రాలేదు, ఆ విధంగా తీసుకురాగలిగాడు. మళ్ళీ యోగమాయని తిరిగి వెనక్కు తీసుకెళ్లేదాకా నది అలా అదుపులో ఉంది, అంటే కృష్ణుని మాయలో ఉంది. తర్వాత మళ్ళీ యథావిధిగానే ప్రవహించడం వల్ల కంసుడికి ఎలాంటి అనుమానం రాలే. ఎందుకనంటే అది బాగా వర్షపు రోజు రాత్రి కాబట్టి ఇలాంటి మార్పిడి జరిగింది అని ఊహించలేకపోయాడు. ఇదే కృష్ణ జన్మస్థానము లేదా కంసుడి కోట. అంటే ఇక్కడ ఈ కోటలో ఉండే చెరసాలలోనే కృష్ణుడి తల్లి దేవకీదేవి కృష్ణుడికి జన్మనిచ్చింది. కృష్ణుడి మామ కంసుడు తన చెల్లెలైనటువంటి దేవకీదేవిని చాలా ప్రేమగా చూసుకున్నాడు. కానీ ఆమెకు పుట్టేటువంటి బిడ్డ వల్ల తనకు ప్రాణగండం ఉంది అని తెలుసుకున్నంత తర్వాతనే అతను రాక్షసుడిగా మారాడు. అతని కోట చూడండి చాలా గొప్పగా ఉంది. లోపలికి కెమెరాల్ని అనుమతించలేదు కాబట్టి లోపల ఫోటో తీసే అవకాశం లేదు, బయటి వైపు మాత్రమే చూపుతున్నాను. కృష్ణుడి బాల్యము, రాధాదేవితో తన స్నేహము ఇది బృందావనంలో కొనసాగిందిగా చెప్తారు. ఇక్కడ చూడండి వారిద్దరికి సంబంధించినటువంటి చిత్రపటాలు చాలా అద్భుతంగా ఉన్నాయి. భయంకరమైన వర్షం నుంచి గోవులను రక్షించడానికి కృష్ణుడు చిటికిన వేలతో గోవర్ధన పర్వతాన్ని ఎత్తినటువంటి చిత్రము.
అంతేకాక ఇస్కాన్ వారి చేత నిర్మించబడినటువంటి అధునాతన దేవాలయాల్ని కూడా ఇక్కడ చూడవచ్చు. ఇలాంటి అనుభూతి మీరు పొందవచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై శ్రీకృష్ణ మహారాజ్కి జై. జై హింద్.